ఒక్క ఏకాదశి వ్రతం రాక్షసుణ్ణి కూడా మళ్ళీ గంధర్వుడిగా మార్చగలదా? అవును, అదే కామదా ఏకాదశి మహిమ. మార్చి 29 ఆదివారం. ఈ కామదా ఏకాదశిని దమన ఏకాదశి అని కూడా అంటారు. మీ కోరికలన్నీ తీర్చే శక్తి దీనికి ఉంది. సంతానం లేనివారికి సత్సంతానం, వైవాహిక జీవితంలో గొడవలు ఉన్నవారికి ప్రశాంతతనిచ్చే అద్భుతమైన వ్రతమిది. పూర్వం శాపం వల్ల రాక్షసుడిగా మారిన లలిత భర్తను శృంగి మహర్షి చెప్పిన ఈ కామదా ఏకాదశి వ్రతమే మళ్లీ పూర్వరూపానికి తెచ్చింది. ముత్తైదువలు తమ సౌభాగ్యం కోసం లక్ష్మీనారాయణులను భక్తితో కొలిచి ఉపవాస జాగరణలు చేస్తే అంతులేని పుణ్యం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలను హరించే ఈ ఏకాదశిని అస్సలు వదలకండి. మరిన్ని భక్తి విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.